కొడితే కుంభస్థలమే. ఇప్పుడు మన కుర్ర దర్శకులు చేస్తున్నది ఇదే. గతంలో ఏం చేశాం, ఎలాంటి సినిమాలు చేశాం, బడ్జెట్ ఎంత కాదు, నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, ఎంత భారీగా ప్లాన్ చేద్దాం అనే దానిపైనే కుర్రాళ్ళ ఫోకస్ అంతా ఉంది. అలాంటి సెన్సేషన్ కాంబినేషన్ ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. ఇప్పుడు అవేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. శ్రీ విష్ణుతో బ్రోచేవారెవరు, నానితో సరిపోద శనివారం లాంటి సినిమాలు చేసిన వివేక్ ఆత్రేయ నెక్స్ట్ ఏకంగా పెద్ద టార్గెట్ ఫిక్స్ చేశారు. బాలయ్యతో సినిమా ఓకే చేయించుకొని భారీ టార్గెట్ వైపు అడుగులేస్తున్నారు. అన్ని కుదిరితే మరో ఏడాదిలో బాలయ్య వివేక్ ఆత్రేయ కాంబో కలవడం ఖాయం. మరోవైపు హర్షిత్ గోలి సైతం రవితేజ వైపు చూస్తున్నారు. రాజరాజ చోరా, స్వాగ్ లాంటి సినిమాలతో డిఫరెంట్ మేకర్గా గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ త్వరలోనే రవితేజతో సినిమా చేయబోతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక కుర్రాళ్లందరూ చిరంజీవి వైపు ఆసక్తిగా చూస్తున్నారు. మెగాస్టార్ కూడా కథ నచ్చితే కుర్ర దర్శకులకు కాదనకుండా అవకాశాలిస్తున్నారు. కళ్యాణ్ రామ్తో బింబిసారా చేశాక ఆయన మేకింగ్ నచ్చి విశ్వంభర ఛాన్స్ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమా 2026లోనే విడుదల కానుంది. మరోవైపు దసరా చూసి ప్యారడైజ్ మొదలవ్వక ముందే శ్రీకాంత్ ఓదెలకు ఒక సినిమా ఆఫర్ చేశారు మెగాస్టార్. ప్యారడైజ్ తర్వాత రానున్న ఈ కాంబినేషన్ ను నాని నిర్మిస్తుండడం విశేషం. కా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సుజిత్, సందీప్ ద్వయం తమ రెండో సినిమాను సాయిధరం తేజ్తో ఓకే చేయించుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. మరోవైపు విరూపాక్షతో సంచలనం రేపిన కార్తిక్ దండు, నాగ చైతన్యతో 100 కోట్లకు పైగా బడ్జెట్తో వృషకర్మను తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి కుర్ర దర్శకుల చూపులన్నీ భారీగా ఉన్నాయి. ఇప్పుడు గురువుని ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యాక అస్సలు మొహమాటాలు ఉండకూడదు, పూర్తిగా ఫాలో అయిపోవాలంతే. తాజాగా బుచ్చిబాబు కూడా ఇదే చేస్తున్నారు. సుకుమార్ని అచ్చుగుద్దినట్లు ఫాలో అయిపోతున్నారు ఈయన. ఫ్రేమ్ టు ఫ్రేమ్ గురువుని గుర్తు చేస్తున్నారు. మరి పెద్ది కోసం బుచ్చిబాబు ఫాలో అవుతున్న ఆ రూట్ ఏంటో చూద్దామా? ఉప్పెన సినిమా చూసినప్పుడు ఈ సినిమా చేసింది సుకుమార్ శిష్యుడా, ఆయన మార్క్ ఏం కనిపించలేదే అనుకున్నారు అంతా. కానీ గురువు దగ్గర నేర్చుకున్నదంతా పెద్దిలో చూపిస్తున్నారు బుచ్చిబాబు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ తన గురువును గుర్తు చేస్తున్నారు. సినిమాను చెక్కడంలోనూ సుక్కునే గుర్తు చేస్తున్నారు శిష్యుడు. 2 ఏళ్లుగా పెద్దిని చెక్కుతూనే ఉన్నారీన. తన సినిమా క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు సుకుమార్. లేట్ అయినా పర్లేదు కానీ పర్ఫెక్ట్ అవుట్పుట్ కావాలంటారు. బుచ్చిబాబు కూడా ఇదే చేస్తున్నారు. పెద్దిని ముందు మార్చి 27న విడుదల చేస్తామన్నారు. కానీ షూట్ లేట్ అవ్వడంతో జూన్కు వాయిదా వేశారు. ప్రస్తుతం రేయింబవళ్లు దానిపైన వర్క్ చేస్తున్నారు బుచ్చిబాబు. కాన్సెప్ట్ కూడా గురువు సుకుమార్ మధురే విలేజ్ బ్యాక్డ్రాప్ తీసుకున్నారు బుచ్చిబాబు. గతంలో చరణ్తో లెక్కల మాస్టర్ రంగస్థలం తీస్తే ఇప్పుడు బుచ్చిబాబు పెద్ది చేస్తున్నారు. రెండింట్లోనూ చరణ్ నటనకి స్కోప్ ఉన్న పాత్ర చేశారు. పైగా పెర్ఫార్మెన్స్ లో సిట్టిబాబునే మించిపోతుందని మాటిచ్చారు కూడా. మరి రిజల్ట్లోనూ రంగస్థలం రేంజ్ హిట్ చరణ్కు బుచ్చిబాబు ఇస్తారేమో చూడాలి. చేతిలో పెద్ద సినిమాలు, పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఎవరైనా బాధపడతారా చెప్పండి? అదేంటి పాన్ ఇండియా ఉంటే బాధ ఏంటి అనుకుంటున్నారు కదా. కానీ ఇక్కడ ఇద్దరు హీరోయిన్లు మాత్రం పాన్ ఇండియా కారణంగానే కష్టాల్లో పడిపోయారు. చేతిలో పెద్ద సినిమాలున్నా వాళ్ళ కెరియర్కి మాత్రం తిప్పలు తప్పట్లేదు. అదెలాగో చూద్దాం. పెద్ద సినిమాలు ఒప్పుకోవడమే ఇద్దరు హీరోయిన్ల కెరియర్కి కష్టాలు తెచ్చిపెడుతోంది ఇప్పుడు. ఆ బ్యూటీస్ ఎవరో కాదు, కయాదు లోహర్ ఒకరైతే రుక్మిణి వసంత్ మరొకరు. కయాదు ప్రస్తుతం తెలుగులో నాని ప్యారడైజ్తో బిజీగా ఉన్నారు. కాకపోతే ఈ సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా సైన్ చేయకూడదనే కమిట్మెంట్ మీద ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ప్యారడైజ్ పూర్తవడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. ఆగస్టు 21న విడుదల అంటున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అప్పటికీ వస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే నాని సినిమా వచ్చేంత వరకు కయాదుకి ప్యారడైజ్ తప్ప మరో ప్రపంచమే లేదు. రుక్మిణి వసంత్ కూడా ఎన్టీఆర్ నీల్ సినిమా పూర్తయ్యేంత వరకు అక్కడే లాక్ అయిపోయారు. ఎన్టీఆర్ నీల్ సినిమా ఇంకా సగం షూటింగ్ కూడా పూర్తి కాలేదు. కనీసం మరో 6 నెలలకు పైగా ఈ చిత్ర షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ లెక్కన 2026 అయ్యే వరకు కూడా రుక్మిణికి తారక్ సినిమా తప్ప మరో ఆప్షన్ లేదు. అంటే ఇటు కయాదు అయినా అటు రుక్మిణి అయినా చేతిలో పెద్ద సినిమాలున్నా అవి పూర్తయ్యే వరకు మరో సినిమా సైన్ చేయలేరన్నమాట. అడుగు బయట పెట్టాలంటే ఎండలు అద్దరిపోతున్నాయి. సూర్యుడు నడినెత్తి మీద భరతనాట్యం ఆడేస్తున్నాడు. ఇలాంటి సమయంలో షూటింగ్ అంటే పెద్ద రిస్కే. అందుకే మన హీరోలందరూ మనసు మార్చేసుకున్నారు. హాయిగా ఎండలు తగ్గే వరకు వెకేషన్ వెళ్దామని ఫిక్స్ అయిపోయారు. మరి అలా సమ్మర్ హాలిడేస్లో ఉన్న హీరోలు ఎవరో చూద్దామా? గతంతో పోలిస్తే రాజమౌళి చాలా మారిపోయారు. అప్పట్లో ఎండలు మండిపోతున్నా ఒక్కరోజు కూడా సెలవిచ్చేవారు కాదీన. కానీ ఇప్పుడలా కాదు. వారణాసి కోసం హాలిడేస్ మీద హాలిడేస్ ఇస్తున్నారు జక్కన్న. తాజాగా వారణాసి స్కెడ్యూల్కి బ్రేక్ ఇచ్చి మే అంతా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇప్పటికే మహేష్ అమెరికా కూడా వెళ్లిపోయారని తెలుస్తోంది. మహేష్ మాత్రమే కాదు, ప్రభాస్ కూడా సమ్మర్ వెకేషన్ వెళ్తున్నారని తెలుస్తోంది. ఈయన ప్రస్తుతం కల్కి 2తో పాటు ఫౌజీ, స్పిరిట్ సినిమాలు హ్యాండిల్ చేస్తున్నారు. ఇందులో కల్కి 2 ఇప్పుడు జరగట్లేదు. ఫౌజీకి కూడా చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు స్పిరిట్ షూట్ కి బ్రేక్ ఇచ్చి వెకేషన్ వెళుతున్నారు రెబల్ స్టార్. జూన్ నుంచి కొత్త స్కెడ్యూల్ షురూ అయ్యేలా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సైతం కొన్ని రోజులుగా షూటింగ్ కి దూరంగానే ఉన్నారు. ప్రశాంత్ నీల్ సినిమా కొత్త స్కెడ్యూల్ కోసం బ్రేక్ ఇచ్చారు. సమ్మర్ అయ్యాకే ఈ షెడ్యూల్ మొదలయ్యేలా ఉంది. ఈ లెక్కన మే అంతా తారక్ సమ్మర్ హాలిడేస్ తీసుకున్నట్లే. మే 20న టీజర్ విడుదల కానుంది. అలాగే సినిమా రిలీజ్ డేట్ 2027 జూన్ 11కి మార్చారు. రామ్ చరణ్ సైతం కొన్ని రోజుల్లో పెద్ది నుంచి ఫ్రీ కానున్నారు. మరో వారం రోజుల్లో షూట్ అంతా అయిపోతుంది. ఆ తర్వాత నెల రోజులకి పైగానే రెస్ట్ మోడ్లోకి వెళ్లిపోనున్నారు చరణ్. సమ్మర్ అంతా అయ్యాకే సుకుమార్తో ప్రాజెక్టు మొదలు పెట్టాలని చూస్తున్నారు చరణ్. మొత్తానికి మన స్టార్స్ అంతా సమ్మర్ హాలిడేస్ తీసుకుంటున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేదు. ప్రమోషన్ ఎవరు బాగా చేసుకుంటే వాళ్ళ సినిమాపై ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. బడ్జెట్తో పనేం లేదు, నీ కంటెంట్ బాగా ప్రమోట్ చేసుకుంటే చాలు. ఈ విషయంలో 3 సినిమాలు మాత్రం రఫ్ ఆడిస్తున్నాయి. రేంజ్తో పని లేకుండా ప్రమోషన్స్తో ట్రెండింగ్లో ఉంటున్నాయి. మరి ఇంతకీ ఏంటా సినిమాలు? చూస్తున్నారుగా, తన గాయపడ్డ సింహం సినిమా కోసం ఏకంగా ట్రంప్నే ప్రమోషన్స్ కోసం దించేశారు తరుణ్ భాస్కర్. ఈ సినిమా కథ అంతా వీసా రిజెక్షన్ చుట్టూ అమెరికా నేపథ్యంలోనే సాగుతుంది. అందుకే ట్రంప్నే ఏఐ వాడేసి ప్రమోషన్ కోసం పట్టుకొచ్చారు. మే 1న గాయపడ్డ సింహం విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ అన్నీ అదిరిపోతున్నాయి. ప్రమోషన్స్తోనే ఆడియన్స్ ను తన వైపు తిప్పుకుంటున్న మరో సినిమా జెట్లీ. కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మత్తు వదలరా ఫేమ్ రితేష్ రాణా దర్శకుడు. మే 1న రిలీజ్ కాబోయే ఈ సినిమాకి ప్రతిదీ కొత్తగానే ప్రమోషన్ చేస్తున్నారు మేకర్స్. ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ ఇలా ఏది తీసుకున్నా ఇన్నోవేటివ్గా వెళ్తున్నారు. 3 ఏళ్ల కింద మేం ఫేమస్ కోసం ఇండస్ట్రీ మొత్తాన్ని వాడిసిన సుమంత్ ప్రభాస్ తన కొత్త సినిమా గోదారి గట్టుపైన కోసం మరింత కొత్తగా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. మండే ఎండల్నే తన సినిమా కోసం వాడేశారు ఈయన. కూల్ అవ్వండి అంటూ అదిరిపోయే ప్రమోషనల్ వీడియో చేశారు. మే 8న రానుంది గోదారి గట్టుపైన సినిమా. మొత్తానికి చిన్న సినిమాలే అయినా పెద్ద ప్రమోషన్స్ చేస్తున్నారు వీళ్ళంతా. బాలీవుడ్కి కొత్త టెన్షన్ పట్టుకుంది. ఆల్రెడీ పాన్ ఇండియా అంటూ వచ్చి తమ మార్కెట్ని సౌత్ హీరోలు లాగేసుకుంటున్నారని పీకల్లోతూ కోపంతో ఉన్న ముంబై హీరోలకి ఇప్పుడు మరో ఉపద్రవం ముంచుకొచ్చేలా ఉంది. హీరోలతో పాటు బోనస్గా మరో 2 దండయాత్రలు బాలీవుడ్పై దండెత్తడానికి రెడీ అవుతున్నారు. మరి అవేంటి? ఇంతకీ ఆ ఉపద్రవం ఏంటి? ఒకప్పుడు బాలీవుడ్ అంటే మనకు అందని ద్రాక్ష. ఆ హీరోల మార్కెట్ చూసి మనం ఎప్పుడైనా అన్ని కోట్లు వసూలు చేస్తామా అని కలలు కనేవాళ్లు మన హీరోలు. కానీ పాన్ ఇండియా పుణ్యమా అని అవన్నీ సాధ్యమయ్యాయి. కొన్నేళ్లుగా ముంబైలో సౌత్ జెండా గట్టిగానే ఎగురుతోంది. మన హీరోలకు అక్కడ మార్కెట్ పెరిగిపోయింది. బాహుబలి 2, పుష్ప 2 లాంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. హీరోల తర్వాత దర్శకులు కూడా మెల్లగా ముంబైపై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ బాంబేని యానిమల్తో షేక్ చేశారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ బాలీవుడ్కు ప్రశాంతంగా నిద్ర లేకుండా చేశారు. దర్శకులు ఉండగాని ఇప్పుడు నిర్మాతలు కూడా ముంబైపై కచ్చీఫ్ వేస్తున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్తో సినిమా మొదలుపెట్టి బాలీవుడ్కు షాక్ ఇచ్చారు దిల్ రాజు. గతంలోనే హిందీలో జెస్సీ, హిట్ లాంటి సినిమాలు నిర్మించిన మార్కు చూపించలేదు దిల్ రాజు. దాంతో సల్మాన్, వంశీ పైడిపల్లి సినిమాతో రీలాంచ్కు రెడీ అయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ సైతం జాడ్తో బాలీవుడ్లో మంచి మాస్ హిట్ ఇచ్చారు. దాంతోపాటు మరికొన్ని సినిమాలు కూడా హిందీ హీరోలతో చర్చల దశలో ఉన్నాయి. ఇటు మైత్రి, అటు దిల్ రాజు ఇద్దరూ తెలుగులో బడా నిర్మాతలే. వీళ్ల చూపులిప్పుడు బాలీవుడ్పై పడ్డాయి. పైగా అక్కడి అగ్ర హీరోలు సైతం మన ప్రొడక్షన్ హౌస్లతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మెల్లగా నార్త్లో సౌత్ నిర్మాతలు బాగా వేస్తున్నారు. ఇది ఓ రకంగా అక్కడి నిర్మాతలకు షాకే. ఏదేమైనా ముంబైలో మన జెండా బలంగానే ఎగురుతుంది. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరో ఈటీ ఎక్స్క్లూజివ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.